ఈరోజు రెసిపీ ఆంధ్ర స్టైల్ తపాలా చెక్కలు. దీనికి కావాల్సింది 1/2 కిలో బియ్యం పిండి తీసుకోవాలి. సొరకాయని తురిమేసి ఇలా పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, అల్లము దంచి ఇలా పెట్టుకోవాలన్నమాట. పచ్చిశనగపప్పు ఒక అరగంట నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, ఉల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్, మనకి ఈ పిండికి సరిపడంత సాల్ట్ వేసేసుకొని బాగా కలిపుకోవాలి. 1 స్పూను మీగడ యాడ్ చేస్తున్నాం. దీంట్లో నెయ్యి కానీ కొంచెం వెన్న కానీ వేసుకున్నా చాలా బాగుంటుంది. మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని ఒక చపాతీ ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు. ఇప్పుడు ఒక కవర్ మీద మనం నూనెని ఇలా స్ప్రెడ్ చేసి ఇందులో ఒక చిన్న ముద్దను తీసుకొని దీని మీద ఇలా పెట్టి ఇలా ఒత్తుకొని రెడీగా పెట్టుకోవాలి. దీంట్లో ఇట్లా ఒక 3 హోల్స్ అలా పెట్టుకోండి. పెనం మీద కాల్చుకున్నాం. మనం పెనం ముట్టించుకొని ఇది మీడియం మంట మీదే ఉండాలి. నూనె అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద వేసేసుకున్నాం. ఇది చిన్న చిన్నవే కాబట్టి 2 వేసేసుకొని కాల్చుకోండి. ఈ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఇవి నూనెలో అయినా డీప్ ఫ్రై చేసుకుంటారు, ఇలా పెనం మీద అయినా కాల్చుకోవచ్చు. దీనిపైన ఒక మూత పెట్టేసుకొని కాగనివ్వాలి. ఇప్పుడు కాలిపోయింది, తీసేసుకున్నాం. ఆంధ్ర స్టైల్ తపాలా చెక్కలు